గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ రుద్రేశ్వర స్వామివారి లింగాన్ని దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ భక్తితో నమస్కారాలు సమర్పిస్తారు. అనంతరం ఓం నమః శివాయ అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉండి అపర కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయంలో 7 అడుగుల ఎత్తైన పానవట్టం గల శివుని లింగాన్ని దర్శించుకొని దక్షాధర నాశకాయ శ్రీనీలకంఠాయ వృక్షధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ అంటూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివతరాయ సర్వకృత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః నమః శంభవే చ. ఈ ఆలయంలో మహాశివరాత్రితో పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి చేసే పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకాలు నయన మనోహరం. చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్ మయస్కరాయ నిరూఢ పశుబంధాత్మనే కవచాయహం నమః శివాయ జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయ. వేలాది మంది భక్తులు ఇక్కడ మహాదేవుని లింగాన్ని జల ఫల బిల్వపత్రాలు పుష్పాలతో అభిషేకించి తరిస్తారు. రుద్రేశ్వర లింగం పైన పానపాత్ర నందిముఖంతో కానవస్తుంది. బ్రహ్మాండం వ్యాప్తదేహాభసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శశికళాశ్చండకోదన్నహస్తాః త్రియక్షా రుద్రాక్షమాలాసు. స్వామికి అభిషేకార్చనలు చేసి హారతులిచ్చి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర